హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజుటి రెసిపీ గులాబ్ జామ్స్ అండి. ఈ గులాబ్ జామ్స్ మృదువుగా అలాగే సాఫ్ట్గా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయేంత బాగా స్వీట్ షాపుల్లో ఉన్నట్లుగా రావాలి అంటే నేను ప్రాసెస్ మొత్తం మీకు చెప్తాను, అలానే చేసేసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి గులాబ్ జామ్స్. ముందుగా గులాబ్ జామ్స్లోకి పాకం తయారీ విధానం. 250 ml బౌల్తో 3 బౌళ్ళు చక్కెర తీసుకున్నాను. అలాగే అదే బౌల్తో 3 బౌల్స్ వాటర్ తీసుకున్నాను. అలాగే 10 లాలిక్కాయ మొగ్గలు తీసుకొని పొడిగా చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాకం జిగురుగా అయిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు గులాబ్ జాముల తయారీ విధానం. నేను 2 ప్యాకెట్ల గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. దానిలోనికి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని గోరువెచ్చని వాటర్ అదే బౌల్తో కొంచెం తగ్గించుకొని మొత్తం అంత వాటర్ కూడా వేసుకొని కలుపుకొని మృదువుగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా కలుపుకోకూడదు, హార్డ్గా కలుపుకోకూడదండి, మృదువుగానే ఉండాలి ఈ పిండి. అలాగే చిన్న ఉండలుగా చేసుకొని ఈ పిండిని ఒక్కొక్క ఉండ 5 seconds అలాగా మనం ఇలా చేతుల్లో చుట్టుకుంటూ ఉండాలి ప్రతి ఉండను కూడా. అలాగే బీటలు లేకుండా ఏ ఒక్క ఉండకు కూడా బీటలు ఉండకూడదండి. బీటలు ఉంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతూ ఉంటుంది ఒక్కొక్కటి కూడా గులాబ్ జామ్స్. అలా చేయొద్దు, బీటలు లేకుండా చేసుకోండి ప్రతిదీ కూడా. టైం పెట్టినా మనం ఇలా చేసుకుంటే ప్రతి గులాబ్ జామ్ కూడా చాలా బాగా పాకం పీల్చుకొని బాగా మృదువుగా వస్తాయి. చూడండి, ఇలా నెయ్యి కలుపుకున్నాం కదా, నెయ్యి తడి చేసుకొని ప్రతిదీ కూడా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ 1/2 kg ఆయిల్ వేసుకోండి. ఈ 2 ప్యాకెట్స్కి ఒక 3 సార్లు వేసుకునేలాగా మనం వేసుకోవాలి ఉండలన్నీ కూడా. మరీ ఆయిల్ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు అన్నట్లుగా ఈ ఆయిల్ ఉండాలి. ఈ బౌల్స్ వేసిన వెంటనే కూడా పైకి తేలాలి. తేలిన తర్వాత మనం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోవాలి. మంటను కొంచెం తగ్గించుకొని సమానంగా ప్రతిదీ కూడా సమానంగా ఇవి ఉడికేలా చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఇలా మెల్లమెల్లగా ప్రతిదీ కూడా కలర్ మారుతున్నప్పుడే అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా ముదురు గోధుమ రంగులోకి వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా. టైం పడుతుందండి. మరి గులాబ్ జామ్స్ బాగా టేస్టీగా రావాలంటే ప్రతిదీ లోపల అంటూ కూడా ఉడకాలి అంటే ఇలా సన్నని మంట మీదే బాగా వేయించుకోవాలి. వీటిని ఇలా తిప్పుతూనే ఉండాలి, అన్నీ సమానంగా ఉడకాలి కదా. ఇలా అన్నీ వేగిన తర్వాత పాకం లైట్గా వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టి ఉంచమని చెప్పాను కదండి. పాకాన్ని లైట్గా వేడిగానే ఉండాలి. అప్పుడు ఈ గులాబ్ జామ్స్ వెంటనే వేసేసుకోవాలి అందులో, అస్సలు స్కిప్ చేయకుండా. ఇలా నేను 3 సార్లు వేసానండి. 3 సార్లు అన్ని గులాబ్ జామ్స్ వేసుకున్నాను. ఇలానే చూడండి, నేను లోపల చూపిస్తున్నాను ఎంత బాగా పాకం పీల్చుకొని బాగా ఉడికిందో. 20 minutesలో ఇలా అయిపోయిందండి నాకు. బాయ్ ఫ్రెండ్స్.